నా ప్రభువా, అయ్యా, నా తండ్రి, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. మా ప్రభువా, మాతో మాట్లాడు నాయనా, మాట్లాడు రాజా. మా ప్రభువా నాయనా, యేసుక్రీస్తు ప్రభువా, నా తండ్రి, కారబాసిలివి చీకటి పారతరువును నాయనా, చీకటిని పారదొరులుము. సహోదరి ఉషశ్రీ కాలు నొప్పి, అక్కడ ఆ ప్రదేశంలో నొప్పి. గత రాత్రంతా నీ కోసం ప్రార్థన చేశాను. మరలా తీసివేయి నాయన, సంపూర్ణంగా స్వస్థత కలుగ చేసి నిలవబెట్టమని నా ప్రభువా నేను అడుగుతున్నాను. అవును దేవా, దేవా నీకు స్తోత్రము 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 స్తోత్రముల తండ్రి. మా అయ్యా, ఇక్కడ ప్రతి ఒక్క ఆత్మీయ సహోదరులు అందరినీ ప్రభావాన్ని కాపాడము. యేసు ప్రభు అందరూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించు నా ప్రభువా. నీకు స్తుతి స్తోత్రములు స్తోత్రము స్తోత్రములు మా ప్రభువా. మా దేవుడవు నీవే, నువ్వు తప్ప ఇక ఎవరు లేరు మా ప్రభువా. కనుక అన్ని విషయాలు నీకు తెలుసు. నీ చిత్తానుసారముగా అన్ని జరిగించుము. వాళ్ళ సహాయము అందరినీ నా ప్రభువా సహాయము చేయము నా తండ్రి. నా తండ్రి నాయనా, నీ పాదములకు వందనాలు, కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరెలా ఉన్నారు? దేవుని కృపలో అందరం బాగున్నాం. ఆమేన్. దేవుడు తోడుగా ఉండునుగాక. ఆమేన్. Amen. Thank you very much. God is very Inshallah Karabasile. Thank you, Lord Jesus. Thank you. ఈ దినమున ఇక్కడ నిర్గమకాండము 24:17 వచనం చదవండి. నిర్గమకాండము 24:17. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. ఆమేన్. యెహోవా మహిమ మోకం, యెహోవా మహిమ ఆ మహిమ దహించు అగ్నివలే కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీయుల కన్నులకు కనపడెను. మనము ఇశ్రాయేలు అప్పుడు
మనము ఇస్రాయేల్ జనమా? దేవుని ఇశ్రాయేలు కాదు. జనం. ఇప్పుడండి దేవుని ఇప్పుడు ఇప్పుడు అప్పుడు కాదు, అప్పుడు ఇస్రాయేలు వాళ్ళే, మనము కాము. అవును. కాబట్టి ఆ కొండ శిఖరము మీద ధరించు అగ్ని వలె అగ్ని వలె ఇశ్రాయేల్ కనబడి. కన్నులకు కనబడేను. కనబడెను. హల్లెలూయా. హల్లెలూయా. 18వ వచనము చదవండి. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకెక్కెను. మోషే ఆ కొండ మీద రేయింపగలు 40 దినములుండెను. ఆమేన్. 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 అక్కడ మేఘములో ప్రవేశించి, ఆమేన్. ఆమేన్. 1 యెహోవా మహిమ, 2 కొండ శిఖరం మీద శిఖరము మీద, తర్వాత 3 మేఘములో మేఘము ప్రవేశించి, మేఘములో ప్రవేశించి ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 40 దినములు రేతిరింబగళ్ళు అక్కడ ఉండేను. కూర్చున్నాడు. ఆమేన్. ఆమేన్. అనే 24:15 వచ్చిన 15. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. అప్పుడు మేఘములోనికి ప్రవేశించి ఏం చేశాడమ్మా? మేఘములోకి ప్రవేశించే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఆ మేఘము కొండను కమ్మెను. ఆమేన్. ఇప్పుడు అక్కడ 1 మేఘములో ప్రవేశించి, ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. తర్వాత ఆ మేఘము కొండను కమ్మెను. ఆమేన్. ఆమేన్. తర్వాత 26 వచనము, 26, 24, 16. యెహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు, ఆమేన్. ఇప్పుడు ఇక్కడ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాడు. ఆమేన్. ఆ తర్వాత ఏం చేశాడు? ఆ మేఘము ఆ కొండను కమ్మెను. ఆ మేఘము కొండను కమ్మింది. తర్వాత ఆ మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. మేఘము 6 దినములు ఆ కొండను కమ్ముకొనెను. ఆమేన్. ఆమేన్. ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచాడు. మోషేని పిలిచినప్పుడు ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు, ఆమేన్. హల్లెలూయా. 17 వచనం, 24, 17 వచనం. అప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. ఆమేన్. ఆమేన్. 18 వచనం. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీద కూర్చున్నాడు. మోషే ఆ కొండ మీద రేయింపగలు 40 దినములుండే. ఆమేన్. కాబట్టి యేసడు ఆ మేఘము కొండను కమ్మింది. ఇప్పుడు మేఘములో ప్రవేశించి కొండ మీదకి
ఎక్కెను. ఆమేన్. ఎట్లా అంటే దానిని 6 దినములు దాన్ని కమ్ముకొనెను. ఆ మేఘము ఏం చేసింది? 6 దినములు ఆ కొండను కమ్ముకొనెను. 6 దినములు ఆ కొండను కమ్ముకొనెను. దినమున ఆయన 7వ మేఘములోను దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచాను. మోషేను పిలిచాను. వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ, మేఘములో నుంచి మోషేను మోషేను పిలిచారు. పిలిచాడు. అప్పుడు రెండవది. ఎట్లా ఉంటాడంటే యెహోవా మహిమ ఆ కొండ ఆ కొండను దహించు దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. కనబడెను. ఎట్లా ఉన్నాడు? ఇక్కడ మేఘము అంత బాగానే ఉంది, కానీ ఆయన ఎట్లున్నాడంటే దహించు అగ్ని. ఆమేన్. ఆమేన్. అగ్ని వలె కనబడ్డాడు. ఇశ్రాయేలు కన్నులకు కనబడ్డాడు. శిఖరము మీద దహించు అగ్ని వలె అగ్ని వలె ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి? యెహోవా మహిమ సీయోను కొండ మీద నిలిచెను. మహిమ దహించు అగ్ని వలె కనిపిస్తుంది. కన్నులకు కనబడెను. కనిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. 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 ఈ మత్తయి సువార్త ఎవరు మహిమమ్మా? మహిమ యెహోవా మహిమ. మర్చిపోకూడదు. యెహోవా మహిమ. హల్లెలూయా. ఎవరిది? యెహోవాది యెహోవా మహిమ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి 24:30. మత్తయి సువార్త 24:30. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అక్కడ ఇందాకెవరు? యెహోవా మహిమ. యెహోవా మహిమ. ఇప్పుడు మనుష్య కుమారుని సూచన. మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. ఆ తర్వాత మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. సకల గోత్రముల వారు ఏం చేయాలి? రొమ్ము కొట్టుకొందురు. 24:31 వచనము కూడా చదవండి. మరియు ఆయన గొప్ప బోరతోను తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు 40 దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. ఆమేన్. ఎవరు వస్తారు? యెహోవా కిందకి ఆయన మహిమ ఆ కొండ శిఖరము మీద నుండి దహించు అగ్ని వలె ఇక్కడ అంటే మత్తయి సువార్తలో యెహోవా గురించి చెప్పబడిందా? లేదు. మనుష్య కుమారుని అక్కడ ఆయన గురించి ప్రస్తావన చెప్పలేదు. ఎవరు ఇక్కడ? మరి మనుష్య కుమారుడు. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అంటే చూడండి, మనకు కనపడాల్సింది ఏంటి? మనుష్య కుమారుని సూచన. ఈ సూచన అంటే ఏంటి? ఆది కాండములోకి పోవాలి కదా మనము. సూచన ఏంటి? యెహోవా మహిమ. మహిమ. సూచనలు ఏమిటమ్మా? సూచనలు, అద్భుతాలు. అది నక్షత్రమమ్మా. సూచన చెప్పాను, గుర్తు రాలేదా?
మనుష్య కుమారుని సూచన ఆకాశంలో కనబడును. కనబడును. ఆకాశంలో సూచనను ఏటిని చేశాడు? సూచన నక్షత్రము. ఆమేన్. ఆమేన్. కాబట్టి మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును అని చెప్పినప్పుడు ఆయన నక్షత్రము మనకి కనబడుతుంది. యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయనకి ఒకటి నక్షత్రమే సూచనగా ఉంది. ఆయన కనపడిందా సూచన? జ్ఞానులు చూసింది. జ్ఞానులు చూశారు. ఏం చూశారు? నక్షత్రంనే సూచనగా చూశారు. ఏంటది? మౌనంగా ఉన్నారు. హల్లెలూయా. బైబిల్ లేని మాటలు చెప్తున్నానా? సూచన, బైబిల్ మాట సూచన, మనుష్య కుమారుని సూచన. సూచన. మరి ఎవరు? నక్షత్రము. అమ్మా జాగ్రత్తగా మళ్ళా చదువుకోండి. కొంతమంది అదే 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 అని ఒకటి అనగానే టకామని ఎగుతాం కదా, అట్లా కాదు, జాగ్రత్తగా చూడండి. ఆమేన్. ఇప్పుడు మనుష్య కుమారుని సూచన అని చెప్పినప్పుడు మనము ఏం కనపడుతుంది? నక్షత్రము కనబడుతుంది. ఆయన రాక మునుపు మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడును. మనుష్య కుమారుడు ప్రభావముతోను మహిమతోను. రెండు విషయాలు గ్రహించాలి. ఒకటి ప్రభావము, మహిమతోను. ఆమేన్. ఆయన రెండు ప్రభావము ప్లస్ మహిమతోను. ఆ రెండు అన్నమాట. అది ఆయన రెండుగా డివైడ్ చేశాడు. మీరు గ్రహించుకోవచ్చు. ఆమేన్. కాబట్టి ఆయన ఒక్కడే ఒక సూచన కలిగించే దేవుడు. తర్వాత ఆయన ప్రభావముతోను మహామహిమతోను ఆకాశం చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. 24:31 ఆయన గొప్ప బోరతో తన దూతలను తన దూతలను పంపును. ఆమేన్. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు 40 దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. ఆమేన్. ఎవరు వస్తున్నప్పుడమ్మా? దూతలు వస్తారు. ఎవరు వస్తారు? మనుష్య కుమారుడు. ప్రభావంతో ఇందాకడ దాకా మనము యెహోవా మహిమ ఎవరికి? అగ్ని ఇశ్రాయేలీయులకు. నేను అందుకు చెప్పింది వేరే ఉద్దేశం కాదమ్మా. యెహోవా మహిమ ఆ కొండ శిఖరమున మీరు అగ్ని వలె ఇశ్రాయేలు ఇశ్రాయేలీల కన్నులకు కనబడే. ఎవరికమ్మా? ఇశ్రాయేలీల కన్నులకు కనబడే. మనమేనా ఇశ్రాయేల్ అప్పటికి? కాబట్టి ఇశ్రాయేలు అగ్నికి కనబడెను. అయితే మరి మనము
మనం ఇప్పుడు మనిషి కుమారుడు మనుష్య కుమారుడు ఎవరు? మహామహిమతోను మనకెవరు? మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు ప్రభు అయిన కుమారుడు యేసుక్రీస్తు. మనకి కూడా ఉపయోగపడతాడు. దేవా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఒకటి ఇశ్రాయేలీలు, రెండు మనమంతా ఏమవుతామంట? మనుష్య కుమారుడు సూచనను మనం చూస్తాం. మా మహిమతోను ప్రభావముతోను మేఘారూఢుడై వచ్చుటచ్చు మనము చూస్తాం భూమి మీద ఉన్న సకల గోత్రముల భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏమన్నా చెప్పాడా? లేదు. అక్కడ ఆ పదము చాలా ఇంపార్టెంట్ ఉంది. గోత్రం అనగానే జనరల్ గా ఏం చెప్తాము? గోత్రాలు అనగానే 12 గోత్రాల గురించి 12 గోత్రాలు ఇశ్రాయేలు అని మనము అదే ఎక్కువగా చదువుకుంటాం. అవునా? భూమి మీద నున్న సకల గోత్రముల రొమ్ము కొట్టుకొందురు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము ఒకటి ఇశ్రాయేలీయుల వారికి యెహోవా దహించు అగ్ని వలె కొండ శిఖరం మీద. ఆమేన్. ఆమేన్. కన్నులకు కనబడింది అగ్ని, ఇశ్రాయేలీయులు చూశారు. మరి మనకి కూడా మనిషి ఆయన ప్రభావం సూచన ఆకాశమందు కనబడుతున్నా. ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయవచ్చును, లేకపోతే సహోదరి ప్రార్థన చేసారు. స్తోత్రం, వేలాది స్తుతులు, స్తోత్రం ప్రభా తండ్రి. నీవు ఇచ్చిన కృపను బట్టి తండ్రి స్తోత్రాలు. మా దోషములు మా అపరాధములు క్షమించి తండ్రి నీ చిత్తానుసారంగా నడిపిస్తున్నందుకు, ఈ వాక్యము మాకు అనుగ్రహించి నడిపించినందుకు తండ్రి నీకు స్తోత్ర ప్రభా తండ్రి. మరి నీ మహిమ తండ్రి నీవు మేఘముల పైన మేఘములు మేఘముల పైన కొండ పైన మేఘములు ఆవరించి ఉన్నాయని యెహోవా మహిమ ఇశ్రాయేలు ప్రజలందరూ చూచి ఉన్నారని, అగ్నివలే తండ్రి వచ్చి ఉండదని తండ్రి నీవు తెలియజేసి ఉన్నావు ప్రభా. అదే విధముగా తండ్రి మా కొరకు తండ్రి మరి భూమి మీద ఉన్న సకల గోత్రముల ప్రజలకు తండ్రి మనుష్య కుమారుడు మహామహిమతోను ప్రభావముతోను వచ్చునని తండ్రి తెలియజేసి ఉన్నావు ప్రభా. తండ్రి నీకు స్తుతులు స్తోత్ర ప్రభా తండ్రి. నీ వంటి వారు ఎవరు లేరయ్యా తండ్రి, నీ బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి అదే విధంగా తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తున్నాం ప్రభా. మరి తండ్రి నక్షత్రం ఏ విధముగా అయితే వచ్చిందో తండ్రి మనుష్య కుమారుడు రాకడ కూడా తండ్రి ఆ నక్షత్రము వలె కనబడిన విధపనే తండ్రి నీవు మహాప్రభావముతోను మహామహిమతోను దూతలతోను ఆర్భాటముతోను తండ్రి వచ్చి తెలియజేసిన విధానం బట్టి తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని మేము సిద్ధపరచుకొనొచ్చు తండ్రి. మేము తండ్రి నేను రాకడకి ఎదుర్కొన్న భాగ్యమును మాకు దయచేసి నడిపించమని ప్రాధాయపడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మహోన్నతుడమైన మా ప్రియ ప్రభు, మీ పాదాలకు వందనాలయ్యా. ఈ ఉదయ కాల సమయంలో మీ కుమారుని ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నువ్వు ఏర్పరచుకున్న అబ్రహాము కుటుంబమైన ఇశ్రాయేలు జనాంగానికి నా తండ్రి నీవు ఏ రీతిగా బయలుపరుచుకున్నావో నీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చారు. మోషేని తండ్రి నైనా నువ్వు పిలిచినప్పుడు మోషే అంత మేఘమంతా కప్పబడినట్లుగా చూస్తున్నాం నైనా మేఘంలో తండ్రి. అలాగే కొండ శిఖరము మీద నీవు దహించు అగ్ని వలె ఇశ్రాయేలుల కన్నులకు కనబడి నువ్వు నిజముగా సజీవుడువైన దేవుడవని మోషేతో నువ్వు డైరెక్ట్ గా మాట్లాడుతున్నావని, మోషేను ప్రభు నువ్వు కొండ మీదకి పిలిచినప్పుడు 6 దినాలు ఆ కొండ అంతా కూడా తండ్రి మేఘంతో కప్పబడిందని, 7వ దినమున ప్రభు మోషే తండ్రి నేను అక్కడికి ఎక్కిపోవడమే కాదు కానీ రేయింబగులు 40 దినాలు అక్కడ ఉన్నట్లుగా దేవునితో అన్యోన్య సాహసము ఆ కుటుంబం ఆ స్వాస్థ్యమైన ఇశ్రాయేలు జనాంగం చేసి ఉన్నట్లుగా తండ్రి నీ మహిమను ప్రభు ఆ రీతిగా నువ్వు ప్రకటించి ఉన్నావు ఇశ్రాయేలులకు.
ప్రతి ఒక్కరూ నీ మహిమను చూసి నీ గొప్ప నామాన్ని ప్రభు కీర్తించి ఉన్నారయ్యా. అదే రీతిగా ఇప్పుడు కూడా నా తండ్రి మనుష్య కుమారుడు ఈ లోకానికి ప్రభు సమస్త మానవుల పాప క్షమాపణ కొరకు రక్షణ కొరకు సూచనగా తండ్రి నైనా నక్షత్రముగా మా మధ్య దర్శించిన దేవుడవు నైనా నీకు స్తోత్రాలు. అంతేకాదు కానీ మళ్ళీ తిరిగి రాబోతున్నప్పుడు కూడా తండ్రి నువ్వు మహా మహిమతోనూ ప్రభావముతోనూ అయ్యా తిరిగి రాబోతున్నావని వచ్చినప్పుడు నా తండ్రి నీ దూతల్ని పంపించి ఈ తూర్పు నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఆకాశం మీద ఉన్న సమస్త మనుషులను ప్రోగు చేసుకుంటావని నీ బిడ్డలను మరొకసారి నీ వాక్యాన్ని ఈనాడు ప్రభుని యేసుక్రీస్తు రాబోతున్న విషయాన్ని కూడా మాకు బయలుపరిచి ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నిత్యము సజీవుడుగాను నమ్మదగిన వాడుగాను పరిశుద్ధుడుగా తండ్రి మహా మహిమతోను ప్రభావంతోను మమ్మల్ని నడిపిస్తున్న దేవుడమని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. మీకు వందనాలయ్యా. మేమందరము కూడా మెలకువగా ఉండి నీ రాకడలో తండ్రి నీ స్వరమును విని వ్యక్తమనే వారముగా ప్రతి ఒక్కరిని అయ్యా నువ్వు సజీవుడుగా ఉన్నావని నీ మహిమ అక్కడ సూచన పుట్టుకతో వచ్చిన సూచనే కాదు కానీ మళ్ళీ తిరిగి రాబోతున్నప్పుడు కూడా మహాప్రభావంతో రాబోతున్నావనే సత్యాన్ని మేము గ్రహించి మెలకువగా ఉండి నిన్ను ఆరాధించే ఆత్మ అభిషేకాలు మా అందరికీ దయచేయమని అయ్యా నీ వాక్యం ఇచ్చిన నీ కుమారుణ్ణి మీ ఆత్మతో అభిషేకించి మీరు మాతో మాట్లాడి మీరు ఏమై ఉన్నారో మరొకసారి మమ్మల్ని గుర్తు చేసి మీ మహిమను మేము ధ్యానించే కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ కుమారుడికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఇంకా స్పష్టంగా సంపూర్ణ ఆరోగ్యంతో నేను మనకి కనపరిచే విధంగా నీ బిడ్డను వాడుకుంటున్నారు వాడుకోండి ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి మరొక వాక్యాన్ని ప్రకటించిన ఇంటున్న నీ దాసుని కూడా తండ్రి అయ్యా మీరే ప్రభు తండ్రి నీ ఆత్మతో అభిషేకించి ఆయన ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాట్లాడుతున్నప్పుడు వినగల చెవిని మాకు దయచేయండి ఆయన. విన్నతి ప్రభు వదిలేసే వరంగా కాదు కానీ ప్రతిరోజు మమ్మల్ని మీ సావాసంలోకి పిలిచి ప్రతిరోజు మీ వాక్ ద్వారా మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరూ కూడా తండ్రి ధ్యానించి మెలుకోగలిగి ఉండే వారంగా అభిషేకించుకోవడానికి వచ్చిన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.